బీర్బల్ తెలివి. ఓ వర్తకుడు అక్బర్ కొలువుకు కొన్ని అరేబియన్ గుర్రాలను తీసుకువచ్చాడు. అక్బర్కు నచ్చడంతో కొనాలనుకున్నాడు. ఇంతలో ఆ వ్యాపారి, మీ రాజ్యంలోని గుర్రాలు నా అరేబియన్ అశ్వాల ముందు పనికిరావు అని కించపరిచేలా మాట్లాడాడు. దీంతో అక్బర్కు కోపం వచ్చి విషయాన్ని గ్రహించిన బీర్బల్ వ్యాపారి, నా దగ్గరున్న అశ్వమంత వేగంగా మీ గుర్రాలు పరిగెత్తలేవు అన్నాడు. అయితే పందెమా అని ఆ వ్యాపారి రెచ్చగొట్టగా బీర్బల్ వారం గడువు అడిగాడు. అందుకు అనుమతించిన అక్బర్, రాజ్యం పరువు ముడిపడి ఉన్నందున బీర్బల్ గుర్రం కోసం భారీగా పచ్చగడ్డి గుగ్గిళ్ళు పంపాడు. వర్తకుడు తన దేశం నుంచి పేరున్న రౌతులను పిలిపించాడు. అనుకున్న రోజు వచ్చింది. వ్యాపారి గుర్రాలు బలంగా ఉన్నాయి. బీర్బల్ గుర్రం మాత్రం బక్కచిక్కి ఉంది. అంత మేత పంపిన గుర్రం ఎందుకలా ఉందని అక్బర్కు కోపం వచ్చింది. ఇంతలో బీర్బల్ నిలబడి, నా గుర్రాన్ని నేనే పరుగు తీయిస్తా అన్నాడు. కాస్త పచ్చగడ్డి కట్టిన పొడవైన కర్రతో పాటు గుర్రం ఎక్కి పోటీ ప్రారంభించాడు. పచ్చగడ్డితో ఉన్న కర్రను గుర్రం నోటికి కాస్త దూరంలో ఉండేలా పట్టుకున్నాడు. అశ్వం వాయువేగంతో పరుగుపెట్టింది. బీర్బలే విజేతగా నిలిచాడు. వ్యాపారి తన ఓటమిని అంగీకరించి గుర్రాలను అక్బర్కు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. రాజా, ఆ అరేబియన్ గుర్రాలు శ్రేష్టమైనవే. బాగా తిండి పెట్టడంతో అవి పరిగెత్తలేకపోయాయి. నా గుర్రానికి పరిమితంగానే ఆహారం అందించా. పోటీకి వచ్చే ముందు అసలు కర్రను దాని ముందు ఉంచితే తినడం కోసం వేగంగా పరిగెత్తింది అని చెప్పాడు బీర్బల్. అతడి తెలివికి మెచ్చుకొని తగిన బహుమతి ఇచ్చాడు అక్బర్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.